మంచిర్యాల జిల్లా చెన్నూరు పెద్ద చెరువు కాల్వ కబ్జాకు గురైంది. ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు చేరుతోంది. అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద చెరువు కాల్వను కొందరు వ్యక్తులు పూడ్చివేశారు. కబ్జాకు పాల్పడడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు చేరడంతో వారి జీవితాలు నరకప్రాయంగా మారాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద చెరువు కాలువ నీరుకు వెళ్లే దారి లేక స్థానిక నివాసాల్లోకి చేరింది ఆ నీరు. ఇళ్లలోకి వస్తున్న నీటి సమస్యపై అధికారులకు మున్సిపల్ యంత్రాంగానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నామని స్థానికులు చెబుతున్నారు. అయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బట్ ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. చెన్నూరు జెండావాడ ఇది పెద్ద చెరువు కాలువ. చెరువు పుట్టినప్పటి నుండి ఉన్న కాలువ కొందరు అనుకొని కావలసుకొని కబ్జాకు గురి చేయడానికి మట్టి పోసి మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఇళ్ళలో నీళ్లు వస్తున్నాయి. నిన్నటి వానకు ఇళ్ళల్లో పోయి రాత్రి తెల్లని దాకా తిరుగుతున్నాము. విపరీతమైన వాసన, దోమలు. దీని గురించి పోలీస్ స్టేషన్లో మున్సిపాలిటీలో అప్లికేషన్లు ఇచ్చినాం. ఏ అధికారి ఇంటి ద్వారా చర్య తీసుకోలేదు. దీని గురించి మీరు దయచేసి మాకు న్యాయం జరపగలరని ప్రార్థిస్తున్నాం. చెన్నూరు జెండావాడ ఇది అధికారుల మౌనం వెనుక ఓ నాయకుడి హస్తం ఉందనే ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతోంది. ఆ బడా నాయకుడి అండదండలు చూసుకుని కబ్జాదారులు చెరువు కాలువలను సైతం మింగేస్తున్నారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందుకే అధికారులు వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతమైన అధికారులు స్పందించాలని కోరుతూ ఉన్నారు. ఆ ప్రాంత ప్రజలు ఒక హైదరాబాద్లోనే మనం చూస్తుంటాము, వర్షం పడిందంటే చాలు మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు చేరిపోయి చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సేమ్ అదే సిచ్యువేషన్ మనకి అక్కడ మంచిర్యాల జిల్లా చెన్నూరు వద్ద కూడా పెద్ద చెరువు కబ్జాకి గురవడంతో కూడా మొత్తంగా అక్కడ మంచిర్యాల జిల్లాలో కూడా ఇదే పరిస్థితి అక్కడ కూడా కనిపిస్తోంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా అధికారులకు వినవించుకున్నా కూడా ఫలితం ఉండడం లేదంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక బడా నాయకుడి అండదండలతోనే కూడా ఈ కబ్జాలు జరుగుతున్నాయంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇవన్నీ పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. హిమబిందు, మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పెద్ద చెరువుకు వెళ్లే కాలువను కొందరు వ్యక్తులు యథేచ్ఛగా పూడ్చివేసి కబ్జాకు పాల్పడడంతో అయితే సామాన్య ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అయితే కాలువ గుండా ఇటు వర్షం నీరు వెళ్ళకపోవడంతో ఆ నీరంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇళ్లలోకి చేరడంతో అయితే రాత్రంతా కూడా ఇళ్లలోకి చేరినటువంటి నీటిని ఓవైపు బయటికి పంపుతూనే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా తడవకుండా చూసుకునే పరిస్థితులు అయితే ఆ కాలనీవాసులకైతే వస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక బడా నేత కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. కాల్వ కబ్జా గురించి ఇటు మున్సిపల్ అధికారులకి అటు రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్లనే ఈ రోజు ఇటు వర్షాకాలం సీజన్ లో మొదట్లో కురిసిన వర్షాలతోటే తాము పూర్తిగా ఇబ్బంది పడుతున్నాం. ఖచ్చితంగా అధికారులు స్పందించి గతంలో ఏదైతే 20 నుంచి 30 ఫీట్ల మేర ఉన్నటువంటి కాలువ అయితే పూర్తిగా కబ్జాలకు పాల్పడడంతో 5 నుంచి 6 ఫీట్లకైతే చేరింది. ఇటు 30 ఫీట్ల నుంచి వెళ్లే వర్షం నీరు కాస్త 5 ఫీట్లలో వెళ్లకుండా ఇటు ఇళ్లలోకి వస్తుందంటూ వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అధికారులు స్పందించి గతంలో ఏ విధంగా పెద్ద చెరువుకు ఉన్నటువంటి కాలువ ఉందో అదే విధంగా ఆక్రమించినటువంటి అక్రమాలు కూడా పూర్తి స్థాయిలో తొలగించి తమ ఇళ్లలోకి వర్షం నీరు రాకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ వారైతే కోరుతా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి బడా నేతలు ఉండడం, వారు కనుసన్నల్లోనే ఇవన్నీ జరగడంతో అధికారులు వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడుతున్నారంటూ కాలనీవాసులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.